నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ ఆర్గానిక్ ఫార్మ్. ఈరోజు మన ఆర్గానిక్ ఫామ్‌లో వీడియో ఏంటి అనంటే, పసుపుని గ్రో చేసుకునేది ఏ సీజన్‌లో, అలాగే పసుపు గ్రో చేసుకోవడానికి మనం సీడ్స్‌ని ఎలా కలెక్ట్ చేసుకోవాలి, అసలు సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఏంటి ప్రాసెస్ అనేది కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే పసుపును మనం ఎవ్రీ ఇయర్ మే, జూన్, జూలై మంత్స్ లో వేసుకుంటామండి. ఈ 3 మంత్స్ లో మీకు పాసిబుల్ అయిన మంత్ లో మీరు వేసుకోవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ మే, జూన్, జూలై. నార్మల్ గా అయితే మనకి ఈ ఇయర్ లో మేలో ఇంకా ఎండలే ఉన్నాయండి. ఒక వర్షం కూడా పడలేదు. సో అందుకోసమని మేలో పాసిబుల్ అవ్వలేదండి. ఈవెన్ జూన్ లో కూడా ఒక్క పెద్ద వర్షం పడుతుందేమో అని చూసాను, జూన్ ఎండింగ్ వరకు. అయినా వర్షం రాలేదండి. జూన్ ఎండింగ్ లాస్ట్ 2-3 డేస్ లో లైక్ 28, 29, 30 ఆ డేస్ లో మనకి వర్షాలు కొంచెంగా పడ్డాయి. సో నేను అప్పటికి పసుపు ఆర్డర్ చేశాను, నాకు వచ్చింది పసుపు అనేది. కానీ నేను వర్షం కోసమని వెయిట్ చేస్తున్నాను. ఒక పెద్ద వర్షం పడితే పసుపు వేసుకున్నట్టయితే మనం వాటరింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మనకి జర్మినేషన్ అనేది చాలా తొందరగా ఉంటుంది. ఆల్రెడీ మనం పసుపు నాటుకునేటప్పుడు మొలకలు వచ్చిన పసుపునే నాటుకుంటాము. అవి హెల్దీగా గ్రో అవుతాయి వర్షం ఉంటే, లేకపోతే డ్రై అయిపోతాయి మొలకలు అనేటివి. సో అందుకోసమనే నేను వర్షం కోసమని వెయిట్ చేశానండి. ఇప్పుడైతే నేను జూలై ఫస్ట్ వీక్ లో ఈ పసుపును నాటుకుంటున్నాను. జూలై ఫస్ట్ వీక్ లో ఈ పసుపు నాటుకుంటున్నానండి. మీలో ఎవరైనా ఇంకా పసుపు పెంచుకోవడం ఇంట్రెస్ట్ ఉంది కానీ లేట్ అయిపోతుంది అనుకుంటే ఈ జూలై మంత్ అంతా మీరు నాటుకోవచ్చండి. ఇఫ్ పాసిబుల్ నెక్స్ట్ మంత్ కూడా నాటుకోవచ్చు. కానీ మనం లేట్ చేస్తే ఏమవుతుందంటే వర్షాలు ఎక్కువగా పడడం వల్ల లోపల బల్బ్ అనేది కుళ్ళిపోతుంది. ఈ మంత్ లో మనం సీడ్స్ పెట్టుకున్నట్టయితే నెక్స్ట్ మంత్ కల్లా మనకి మొలకలు వచ్చేస్తాయి కాబట్టి అబ్జర్వేషన్ అనేది వాటర్ అబ్జర్వేషన్ ఎక్కువగా ఉండదు బల్బ్ కి. సో అందుకోసమని ఈ మంత్ లో మీరు పెట్టుకున్నట్టయితే నెక్స్ట్ మంత్ కల్లా మెచ్యూర్ గా గ్రో అవుతాయండి ఈ బల్బ్స్ అనేవి. అంటే ప్లాంట్స్ ఈజీగా జర్మినేట్ అయిపోతాయి. ప్లాంట్ స్టేజ్ అనేది గ్రో అవుతూ ఉంటుంది కాబట్టి లోపల ఉన్న బల్బ్ అనేది కుళ్ళిపోకుండా ఉంటుంది. సో లేట్ ఏం కాలేదండి. మీరు కూడా కావాలంటే ఇప్పుడు ఆర్డర్ చేసేసుకొని ఈ మంత్ ఎండింగ్ నుంచి నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వరకు పసుపునైతే నాటుకోవచ్చు. సో అలా అయితే మనకి పసుపు ఎక్కడ దొరుకుతుంది, ఎలా మనం పసుపు సీడ్స్ ని కలెక్ట్ చేసుకోవాలనేది మీకు డౌట్ ఉంటుంది. నాకు కూడా నేను పసుపు పండించాలి అనే నాకు ఇంట్రెస్ట్ నా మైండ్ లో వచ్చినప్పుడు పసుపు పండించడం ఓకే, మనకి పసుపు సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండేయండి. సో ఆ క్వశ్చన్ మార్క్ ని నేను ఎలా రీసెర్చ్ చేశానంటే, చూద్దాం మనకి ఆన్లైన్ సైట్స్ లో, వెబ్సైట్స్ లో పసుపు అనే కాకుండా వేరే వెజిటబుల్ సీడ్స్ అన్ని లైక్ సేల్ చేస్తూ ఉంటారు కదా. ఒకసారి పసుపుని సేల్ చేస్తున్నారా లేదా పసుపు సీడ్స్ ని అనేది ఒకసారి చూద్దామని చెప్పి ఇలా నేను ఫ్లిప్కార్ట్ లో సెర్చ్ చేశానండి. సెర్చ్ చేసినప్పుడు నాకు దొరికింది. సో నేను అలా పసుపుని ఎక్కడ నుంచి పర్చేస్ చేసుకోవాలి అని చూసినప్పుడు మనకి నార్మల్ గా అయితే లోకల్ మార్కెట్స్ లో లైక్ ఫర్టిలైజర్ షాప్స్ లో సీడ్స్ సేల్ చేసే షాప్ లో దొరుకుతాయండి. కానీ నేను ఒకసారి ఆన్లైన్ లో సెర్చ్ చేద్దామని చెప్పి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో సెర్చ్ చేశాను. నాకు ఫ్లిప్కార్ట్ లో రీజనబుల్ గా అనిపించిందండి. అమెజాన్ అండ్ మీషో వాటిల్లో లైక్ 2-3 బల్బ్స్ మాత్రమే సేల్ చేస్తున్నారు. ఎక్కువగా అమౌంట్ ఆఫ్ బల్బ్స్ ఏం సేల్ చేయట్లేదు. లైక్ 2 బల్బ్స్ కే లైక్ అరౌండ్ 100 అలా అనిపించింది. అండ్ 2 బల్బ్స్ అయితే ఒక్కసారి పెడితే మనకి ఎక్కువగా హార్వెస్ట్ రాదు కదా. సో 2 బల్బ్స్ పెట్టినా కూడా మళ్ళీ నేను వాటిని కలెక్ట్ చేసుకుని పసుపు తయారు చేసుకుని సీడ్స్ కి స్టోర్ చేసుకోలేను కదా అని చెప్పి ఫ్లిప్కార్ట్ ని చూస్ చేసుకున్నానండి. సో ఫ్లిప్కార్ట్ లో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దామని 1 ప్యాకెట్ నేను ఆర్డర్ చేశానండి. సో ఆ 1 ప్యాకెట్ ఆర్డర్ చేశాక నాకు సీడ్స్ వచ్చాయి. కంప్లీట్లీ సీడ్స్ అనేది ఫ్రెష్ గా స్ప్రౌట్స్ వచ్చి ఉండేనండి. కానీ నేను ఆల్మోస్ట్ ఆర్డర్ చేశాక ఒక 1 మంత్ తర్వాత నేను వీటిని పెట్టుకున్నాను మా ఫామ్ లో. కానీ మంచి రిజల్ట్ వచ్చిందండి. లాస్ట్ ఇయర్ పసుపు వేసుకోవడం మొదటిసారి అయినప్పటికీ కేజీ పసుపు హార్వెస్ట్ వచ్చింది. ఓవరాల్ పసుపు అంతా ప్రిపరేషన్ అయ్యాక కేజీ వరకు వచ్చిందండి. వాటిని మనం ఉడకబెట్టి ఎండబెట్టి అంతా చేసే వరకు వెయిట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా. ముందైతే ఒక 2.5 kgs దాకా పసుపు ఉండే, పచ్చి పసుపు. సో దాన్ని ఉడికించి ఎండబెట్టి పసుపు చేసేసరికి 1 kg పసుపు వచ్చింది. సో నా ఎక్స్పీరియన్స్ అనేది లైక్ చాలా బాగుంది. నేను ఏదో అట్లా వేసి చూద్దాము ఎలా ఉంటుందో, ఎక్స్పీరియన్స్ చేద్దాం అన్నట్టుగా. కానీ నాకు మంచిగా అనిపించింది. లైక్ ఇంకా ఫ్యూచర్ లో మనం ఇంకెక్కువ గ్రో చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి ఇంట్రెస్ట్ తో మళ్ళీ ఈ సీజన్ కి మళ్ళీ నేను ఫ్లిప్కార్ట్ లోనే ఆర్డర్ చేశాను. సేమ్ నా రీసెంట్ ఆర్డర్స్ హిస్టరీలోకి వెళ్ళి
సేమ్ ఇంతకు ముందు ఏదైతే పర్చేస్ చేశానో దాన్నే రీఆర్డర్ చేశానండి. అప్పుడు ఒకటే ప్యాకెట్ చేశాను, అయినప్పటికీ 1 kg దాకా పసుపు వచ్చింది. ఇప్పుడు 2 ప్యాకెట్స్ చేశానండి, అదే ఈ బాక్స్. సో యాక్చువల్ గా మనకైతే ఇలా వస్తుందండి పసుపు మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ దీంట్లో యాక్చువల్గా ఇది ప్యాక్డ్, కంప్లీట్ గా ప్యాక్ చేసిన బల్బ్స్ కాబట్టి ఇలా పచ్చివి ఏవైనా ప్యాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ కంటెంట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. కంప్లీట్ గా ఇది ఎయిర్ ఏం వెళ్లకుండా ప్యాక్ చేస్తారు కదా, సో అప్పుడు వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి బల్బ్స్ అనేవి కుళ్ళిపోతాయి. సో బల్బ్స్ కుళ్ళిపోకుండా ఉండడానికి మధ్య మధ్యలో వీళ్ళు పేపర్స్ అనేవి యాడ్ చేశారండి. క్వాంటిటీ లైక్ బాగా వచ్చిందండి. నాకు రెండింటికి కలిపి అరౌండ్ 300 అలా పడింది అనుకుంటా, 300 చేంజ్. 2 ప్యాకెట్స్ కి కలిపి అరౌండ్ 300 అలా కాస్ట్ పడింది అనుకుంటా. కాస్ట్ అండ్ ఎక్కడ పర్చేస్ చేసుకున్నాను ఏంటి అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తానండి లింక్స్ అనేవి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి. మీరు కూడా ఈ సంవత్సరానికి పసుపు ఆర్డర్ చేసుకోండి. ఈ సంవత్సరానికి మీరు కూడా పసుపును పండించండి. సో ఇక్కడ నేను తీసుకున్న ఇప్పుడు ఈ పసుపు సీడ్స్ అయితే చూద్దాము. లాస్ట్ ఇయర్ కూడా ఇదే వెరైటీ అండి. హార్వెస్ట్ చేసి పసుపునంతా ప్రాసెస్ చేశాక పసుపు కలర్ కంపేర్ చేస్తే మార్కెట్ లో తీసుకొచ్చిన దాంతో మనం పండించిన దాంతో కలర్ అయితే చాలా బాగుందండి. అండ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దట్ హార్వెస్ట్. సో అందుకోసమని ఈ సంవత్సరం మళ్ళీ నేను పండించడానికి ఆర్డర్ చేసుకున్నానండి. చూడండి ఇక్కడ ఆల్రెడీ స్ప్రౌట్స్ వచ్చిందండి. సో ఇది మనం ఆర్డర్ చేసుకున్న పసుపు. సో లోకల్ స్టోర్స్ లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోలేము, ఎక్కడ ఉంటాయో ఐడియా లేదు మాకు అనే వాళ్ళ కోసం నేనైతే లింక్స్ ప్రొవైడ్ చేస్తానండి. కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. రివ్యూ అయితే చాలా బాగుందండి. లైక్ మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటికి ఏం ప్రమోషన్స్ ఇవ్వం కాబట్టి మీరు ట్రస్ట్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో మీతో షేర్ చేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ నేను పెట్టుకున్న క్వాంటిటీ వచ్చేసి ఇన్ని సీడ్స్ అనుకుంటా అండి. ఇంతకి కొంచెం ఎక్కువగా ఉంటాయి కానీ లైక్ ఇంకా ఎక్కువగా ఏమి ఉండవు. మాక్సిమం ఇన్నే సీడ్స్ అని నేను పెట్టుకుంది. కానీ నాకు 1 kg పసుపు వచ్చిందండి కంప్లీట్ గా ఆఫ్టర్ ప్రాసెస్డ్. సో మీరు కూడా ఈసారి 1 ప్యాకెట్ తో ట్రై చేయొచ్చు అండి. అరౌండ్ 125 రూపీస్ ఏమో ఉంటుంది 1 ప్యాకెట్. మీకు లోకల్ స్టోర్స్ లో దొరకట్లేదు, లేకపోతే ఎక్కడైనా పర్చేస్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కాస్ట్ రీజనబుల్, అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మనం ఆర్డర్ చేసుకుంది పక్కకు పెడితే ఎవ్రీ ఇయర్ మనం ఆర్డర్ చేసుకోవచ్చు అండి. లైక్ సీజన్ గురించి నాకు తెలియదు, నేను ఓన్లీ సీజన్ లోనే రీసెర్చ్ చేశాను పసుపు సీడ్స్ కోసం అని, అలాగే అల్లం సీడ్స్ కోసం అని. సో అవుట్ ఆఫ్ సీజన్ మేబీ దొరుకుతుందో దొరకదో చెప్పలేము. అవుట్ ఆఫ్ సీజన్ దొరుకుతుంది పచ్చి పసుపు, కానీ ఇలా స్ప్రౌట్స్ ఉండవండి. సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి ఈ పసుపు అనేది లైక్ ఇన్ఫర్మేషన్ ఇంటిమేట్ చేస్తూ ఉంటుంది, వీఆర్ రెడీ టు గ్రో అని చెప్పి ఇలా మనకి మొలకలు వస్తూ ఉంటాయి. సో బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ నేను ఏం షేర్ చేసుకుంటానంటే, లాస్ట్ ఇయర్ పసుపు వేసానని చెప్పాను కదా, హార్వెస్ట్ చేశాను. కానీ నేను వీడియో తీద్దామని చెప్పి పసుపుని లైక్ ప్రాసెస్ అంతా చేయలేదండి. ప్రాసెస్ చేయడానికి వీడియో తీయాలి, వీడియో తీసి మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి, కానీ నాకు కుదరలేదు. సో కుదరకపోయేసరికి దాన్ని అలానే ఆఫ్టర్ వాష్ చేశాక కొంచెం అంటే తడిదనం అంతా పోయే వరకు వదిలేసి ఇలా ఒక లైక్ ఎయిర్ అంతా వెళ్ళేలాగా ఇట్లా ఓపెన్ గా ఉండే ఒక బాస్కెట్ లో ఒక బుట్టలో వేసి పెట్టాను పసుపునంతా. సో పెడితే ఈ అరౌండ్ మేకి వచ్చేసరికి మొత్తం ఇలా మొలకలు వచ్చేసాయండి. నేను ఇప్పుడు గ్రో చేసుకుందామని ఉంచుకున్న సీడ్స్ మాత్రమే. ఓవరాల్ నేనైతే ఏ క్వాంటిటీ హార్వెస్ట్ చేశానో క్వాంటిటీకి మొత్తం సీడ్స్ వచ్చాయి. లైక్ నేను షాక్ అయిపోయా, నా పసుపు కొంచెం కూడా ఖరాబ్ అవ్వలేదు అండ్ దే ఆర్ రెడీ టు గ్రో అగైన్ అని చెప్పి నేను షాక్ అయిపోయా. సో అప్పుడు నేను ఏం చేశాను, ఇలానే వదిలేస్తే ఇంకా మొత్తం మళ్ళీ గ్రో చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఎక్కడైతే మొలకలు వచ్చాయో అవన్నీ చిన్న చిన్న బల్బ్స్ అనేది హార్వెస్ట్ చేసుకున్నా, అంటే దాంట్లో నుంచి సపరేట్ చేసి పెట్టుకున్నాను. మిగతా పసుపునంతా ప్రాసెస్ చేసి పసుపు పట్టించి పసుపుని ఇంట్లోకి యూజ్ చేసుకుంటున్నామండి. ఆల్రెడీ ఆ ప్రాసెస్ అంతా నేను ఒక వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేశాను, ఐకార్డ్స్ లో ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. సో పసుపు మనం పండించిన పసుపు నుంచి సీడ్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలంటే ఇదేనండి. పసుపు హార్వెస్ట్ చేసుకున్నాక మనకి మొత్తం మట్టి ఉంటుంది కాబట్టి వాష్ చేసి ఒక బాస్కెట్ లో వేసుకోండి. ఇలాంటి జాలీగా ఉన్న బాస్కెట్స్, లైక్ మీరు ఎక్కడ పెట్టినా కూడా ఎయిర్ అనేది తగులుతూ ఉండాలండి, అప్పుడే కుళ్ళిపోకుండా ఉంటాయి. ఒక డార్క్ ప్లేస్ లో పెట్టండి. అలా అని చెప్పి క్లోజ్డ్ రూమ్, క్లోజ్డ్ కబోర్డ్స్ లో కాదు, ఓపెన్ ఏరియాలో పెట్టండి ఒక సైడ్ కి. సో పెట్టేసి అలానే వదిలేస్తే మళ్ళీ మీకు సీజన్ కల్లా సీడ్స్ అనేవి ఇలా కంప్లీట్ గా రూట్ అవుతూ ఉంటాయండి, అంటే స్ప్రౌట్స్ వస్తూ ఉంటాయి. మనం వీఆర్ రెడీ టు గ్రో దెమ్ అగైన్ ఇన్ దిస్ సీజన్ అని మనకు అప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది వీటి నుంచే.
సో మే జూన్ జూలై నేను చెప్పినట్టుగా ఆ లోపు పసుపుకి మొలకలు వచ్చేస్తాయి, మనం మళ్ళీ గ్రో చేసుకోవచ్చు. సో నేను లాస్ట్ ఇయర్ గ్రో చేసుకున్నప్పుడు తక్కువ క్వాంటిటీ గ్రో చేసుకున్నానని చెప్పాను కదా అండి. సో అందుకోసమనే చాలా తక్కువ క్వాంటిటీ సీడ్స్ ని రీస్టోర్ చేసి పెట్టుకున్నాను. ఈ ఇయర్ ఇంకెక్కువ క్వాంటిటీ గ్రో చేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ కమింగ్ సీజన్ కి మనం సీడ్స్ పర్చేస్ చేయాల్సిన అక్కర్లేదండి. మనకి వచ్చిన హార్వెస్ట్ లోనే పసుపు ప్రిపేర్ చేసుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి సీడ్స్ స్టోర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా మన పసుపు డ్యూరేషన్ వచ్చేసి 8 months to 1 year ఉంటుందండి. మోస్ట్లీ హార్డ్లీ మనం 8 to 9 months లో హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. అంటే మనకి పసుపు ప్లాంట్స్ నుంచి సిగ్నల్స్ వస్తాయి వెన్ దే ఆర్ రెడీ టు హార్వెస్ట్ అనేది. అండ్ ఆఫ్ ద మెచ్యూర్ గా బల్బ్స్ గ్రో అవుతే ఆఫ్టర్ 9 months తర్వాత మనకి పసుపు మొక్కలకి లీవ్స్ అన్ని పడిపోతూ ఉంటాయి. దానికంటే ముందే పడిపోతున్నాయి అంటే వీఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, అంటే ప్రాపర్ గా వాటర్ ఇవ్వట్లేదు, ప్రాపర్ గా వాటికి ఫర్టిలైజర్స్ ఇవ్వట్లేదు అని. అండ్ పసుపు ఇస్ ద ఈజియెస్ట్ థింగ్ టు గ్రో అండి. ఎలాంటి కేర్ చేయాల్సిన అవసరం లేదు, అప్పుడప్పుడు కలుపు తీసేసుకోవాలి. ఎలాంటి ఫర్టిలైజర్స్ ఆర్గానిక్ గా కానీ కెమికల్ ఫర్టిలైజర్స్ కూడా అవసరం లేదు. పసుపు గ్రో చేసుకునే ముందు ఏ అయితే ఏరియా తీసుకుంటున్నామో దాంట్లో ఆవు పేడని ఇస్తే సరిపోతుందండి. డ్రై ఆవు పేడని ఇస్తే సరిపోతుంది. లాస్ట్ ఇయర్ అదే చేశాను, ఈ ఇయర్ కూడా వీఆర్ రెడీ టు గ్రో అని అన్నట్టు. సో ఇంకా ఫామ్ పనులు జరుగుతున్నాయండి. నేను ఆ వీడియో కూడా అప్డేట్ పోస్ట్ చేస్తాను. ఫామ్ లాస్ట్ టైం కంటే ఇప్పటికి ఇంకా చేంజెస్ చేశాము, కొత్త మట్టి తెచ్చాము. ఆ అప్డేట్స్ అన్ని నెక్స్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఐ హోప్ ఈ సంవత్సరం నేను మీకు పసుపుని ఎలా కలెక్ట్ చేసుకోవాలి సీడ్స్ కోసమని, అలాగే పసుపు సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి, మనం పండించుకునే పసుపులో నుంచి సీడ్స్ ని ఎలా కలెక్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. హోప్ఫుల్లీ మీరు కూడా అప్కమింగ్ సీజన్స్ కి పసుపు మీ ఇంట్లో ఆర్గానిక్ గా పండించుకొని సీడ్స్ ని మీరే రీస్టోర్ చేసుకుంటూ ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ సీజన్ కి మీకు నెక్స్ట్ మంత్స్ లో లైక్ నెక్స్ట్ 2-3 months లో పసుపు వేసుకోవచ్చండి. ఇంకా కూడా ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లైస్ ఇస్తూ ఉంటాను. అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఉంది అంటే వీడియోస్ కూడా పోస్ట్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. సో హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయిందండి, ఇంకేమేమి సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ గ్రో చేసుకోవచ్చు అనేది అప్కమింగ్ వీడియోస్ లో మీతో షేర్ చేసుకుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఒక కన్నేసి ఉంచండి మన ఛానల్ మీద. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.